ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీబడీ. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా అండి? మరి ఈ రాత్రికాల సమయంలో ఈ లైవ్ ద్వారా మీ జీవితాన్ని ప్రభు తాకునుగాక, తన శక్తి చేత, తన అభిషేకం చేత మిమ్మల్ని అందరినీ కూడా నింపునుగాక. మరి వర్తమానముల ద్వారా మీరెంతగానో ఆశీర్వదించబడుతున్నారని తెలియజేస్తున్న మంచి విషయాన్ని బట్టి మేము కూడా మీతో కూడా సంతోషిస్తున్నాం. ప్రభు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించునుగాక. అవును ప్రియులారా, మరి ఇంకా ఎంకరేజ్ అవ్వాలా, మీ ఆత్మీయ జీవితంలో విశ్వాసంలో పెరగాల. అలాగే మా కొరకు, ఈ పరిచర్య కొరకు ప్రార్థించండి. మీ కొరకు నిత్యం ప్రార్థిస్తున్నాం. ప్రభు మీ జీవితాన్ని ఆశీర్వదించునుగాక. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థనకు వెళ్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ఎవరైతే తండ్రి లైవ్ని వీక్షిస్తూ విశ్వాసంలో బలపడుతూ, ఆత్మలు ఆదరించబడుతూ, నిరీక్షణ కలిగి విశ్వాసముతో ముందుకెళ్తున్న ప్రతి కుటుంబాన్ని, అయా వాయిస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీని ప్రేమిస్తున్న ప్రతి కుటుంబాన్ని, గ్రేస్ టైమ్ చర్చ్ని, అలాగే యావత్ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని, అయా వింటున్న వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి నాయన. మీ నామములో తండ్రి, వారి కుటుంబంలో, వారి జీవితంలో తండ్రి, వారి కలిగిన ప్రతి సమస్యను సంపూర్తిగా వారిలోంచి తీసివేసి నెమ్మది కలగచేయండి. మరి ప్రాణమునకు, దేహమునకు, మనస్సుకు నాయన చక్కటి ఆరోగ్యమును, కలతలన్నీ తీర్చి నెమ్మదిని, సమాధానమును, కృపాక్షేమాల్ని విస్తరింపచేయమని వేడుకుంటున్నాం తండ్రి. లైవ్ ద్వారా ఎవరైతే నాయన ఇప్పుడు వీక్షిస్తూ ఫేస్బుక్లో, యూట్యూబ్లో చూస్తున్నారో ప్రతి వారిపై దేవుని శక్తి, దేవుని మహిమ, దేవుని బలం ఇప్పుడే బలముగా దిగివచ్చునుగాక. బలమైన మీ హస్తముతో ముట్టండి నాయన. రోగగ్రస్తులను స్వస్థపరచండి, మనస్సుకు నెమ్మదివ్వండి నాయన. పాప బలహీనతలు సంపూర్తిగా వారి జీవితంలో తొలగిపోవునుగాక. అన్నింటికంటే ముఖ్యముగా ప్రతి ఫియర్ స్పిరిట్స్ యేసు క్రీస్తు నామములో మరి హృదయ తలంపులోంచి సంపూర్తిగా కాలిపోనుగాక. తండ్రి మీ అగ్ని చేత నింపండి. థ్యాంక్ యూ లార్డ్, మీరు అలా చేస్తున్నందుకు స్తోత్రాలయ్యా. లైవ్ ద్వారా నాతో, మాతో, అందరితో కూడా మాట్లాడి మహిమను, ఘనతను పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ కూడా నా ప్రత్యేక శుభాలండి. మరి 22వ సంవత్సరంలో కొన్ని దినాలు కూడా మన జీవితంలో జరిగిపోతున్నాయి. గత సంవత్సరం మరి ఎన్నో మరి మొదటి వేవ్ ద్వారా, రెండో వేవ్ ద్వారా, మరి వైరస్ ద్వారా అనేకులు తమ ప్రియులను కోల్పోయిన వారు, అలాగే కొన్ని వ్యాపారాలు నష్టపడ్డవారు, కొంతమంది వారి జీవితంలో ఆర్థిక నష్టము కలిగి ఎంతో కన్నీటితో, దుఃఖంతో ఉన్న ఆ ప్రతి కుటుంబాన్ని ప్రభు ఓదార్చాలని, ఆదరించాలని మనసారా కోరుకుంటున్నాం. మీ జీవితంలో మీ కష్టాలన్నీ తొలగిపోనుగాక. మీ కుటుంబాలకు ప్రభు నెమ్మదిచ్చునుగాక. మరి వాయిస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీని ప్రేమిస్తున్న మీకు, ఆదరిస్తూ మరి మీరు బలపడుతూ, మీరు మా పరిచర్య కొరకు ప్రార్థిస్తున్న మీకు నిండు కృతజ్ఞతలు. అలాగే సహకరిస్తున్న వారికి ప్రత్యేకమైన మరి వందనాలు తెలియచేస్తున్నాను. కంటిన్యూటీగా అలాగే మీరు సాగాలని కోరుకుంటున్నాం. మీ ఆత్మీయ జీవితంలో ఇంకా అనేకమైన మేళ్ళు పొందటమే కాదు, మీ దేహములోను, మీ కుటుంబంలోనూ దేవుడు బలమైన కార్యములు జరిగించనుగాక. మంచిదండి, చాలా సంతోషం. పాస్టర్ మోజెస్ ఫ్రెండ్స్, గ్రేస్ టైమ్ చర్చ్, వాయిస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్, భద్రాచలము, హైదరాబాదు, మరి అనేక ప్రాంతాలలో ఇంకా చర్చెస్ కొరకు ప్రార్థిస్తున్నాం. అనేక మందిరాలు కట్టాలని, మరి ఆ ప్రాంతములో సేవ జరగాలని, చేస్తున్న ప్రాంతంలో సేవ బలపడాలని మా కొరకు మీరు ప్రార్థిస్తున్న ప్రతి ప్రార్థన బట్టి వందనాలు. అలాగే మీ క్షేమములు, మీ క్షేమం కొరకు, మీ కుటుంబ క్షేమం కొరకు, మీరు చేస్తున్న చేతి పనులు దీవించబట్ట కొరకు మీరు కూడా ఆరోగ్యవంతంగా 22 అంతా కూడా విజయవంతంగా ఉండాలని
మనసారా మీ కొరకు ప్రార్థిస్తున్నాం. మంచిది, దేవుని యొక్క వర్తమానంలోకి వెళ్దామండి. అపవాది బిగబట్టే ప్రతిదీ యేసు క్రీస్తు నామములో తెరవబడునుగాక. మరలా అంటున్నా, మరొక ఈ నా వెనకాల కూడా ఒక బ్యాక్గ్రౌండ్ మీరు చూస్తున్నారు. అపవాది బిగబట్టే ప్రతిదీ యేసయ్య తెరిచునుగాక. నిజమే, మరి అపవాది బిగబడుతుందా బ్రదర్? అవును, అనేకసార్లు అపవాది స్వస్థత కలగకుండా, ఆర్థికంగా ఎదగకుండా, మన జీవితంలో కొన్ని ఆపర్చునిటీస్ రాకుండా, కొన్ని మరి పరిస్థితుల్లో అపవాది పనిచేయటం మనం చూస్తాం. ఏదైతే మరి మీ జీవితంలో బిగబట్టి ఉన్నదో, ఏది మీ జీవితంలో తెరవబడతలేదో, అనగా ఏ ఆశీర్వాదం కొరకైతే ఎదురు చూస్తున్నారు, ఏ దీవెన లేదా ఏ స్వస్థత కొరకు మీ జీవితంలో ఏది తెరవబడాలని ఎదురు చూస్తున్నారో అవన్నీ మీ జీవితంలో క్రీస్తు యేసు నామములో తెరవబడునుగాక. నిజమే, మరి అపవాదైన సాతాను కూడా అనేకసార్లు మరి మన వ్యక్తిగత జీవితంలో మనకు రావలసిన వాటిని, మనం పొందవలసిన వాటిని, మన జీవితంలో మనం ఏమైతే కావాలని కోరుకుంటున్నామో వాటిని బిగబడుతుంది పిల్లరా. మరి అటువంటి ప్రతిదీ మీ జీవితంలో వచ్చి తొలగాలని ప్రార్థిస్తున్నాను. ఇక్కడ చూస్తే బైబిల్ కనుక చూస్తే యెషయా గ్రంథం 43వ అధ్యాయం 5వ వచనం చూస్తే, భయపడకుము, నేను నీకు తోడైనాను, తూర్పు నుండి నీ సంతానము తెప్పించదను, పడబడ్డు నుండి నేను సమకూర్చెదను, అప్పగింపకుమని ఉత్తర దిక్కునకు ఆజ్ఞ ఇచ్చెదను, బిగబట్టవద్దని దక్షిణ దిక్కుకు ఆజ్ఞ ఇచ్చెదను. ఇక్కడ చూస్తే దేవుడైన యెహోవా మరి ఏమంటున్నాడంటే, భయపడకుము, నేను నీకు తోడైనాను, తూర్పు నుండి నీ సంతానం తెప్పించదను, పడమటి నుండి నీ సమకూర్చి రప్పించదను, అప్పగింపుమని ఉత్తర దిక్కు ఆజ్ఞ ఇచ్చేదను, బిగబట్టవద్దని దక్షిణ దిక్కుకు ఆజ్ఞ ఇచ్చేదను. మరి ఇక్కడ చూస్తే బిగపట్టవద్దు అని దేవుడు ఆజ్ఞ ఇస్తున్నాడట. అంటే బిగబట్టేది ఏదో ఉంది కదా పిల్లరా. మరి దుష్టుడు లేదా సాతాను, మనకి ఘట సర్పమని, అపవాది అని, సాతాను అని, మరి ప్రకటన గ్రంథములు అనేక పేర్లు ఉన్నాయి పిల్లరా. మోసపరచువాడని, ఇలాగ చూస్తే మరి అనేకమైన మన జీవితంలో ఆశీర్వాదాలని, కొంతమంది స్వస్థత కొరకు ఎదురు చూస్తారు. మరి జీవితంలో స్వస్థత ఆలస్యమైపోతూ ఉంటుంది. వివాహము కొరకు, ఉద్యోగము కొరకు రావలసినవి, మరి ముఖ్యంగా ఫైనాన్షియల్గా అనేకసార్లు కొన్ని సందర్భాల్లో బిగబట్టిన అనుభవాన్ని చూస్తారు. మరి ఏదైతే మీ జీవితంలో గత సంవత్సరం, ఈ సంవత్సరం 2022లో మీ జీవితంలో బిగబట్టిన ప్రతిదీ యేసు నామములో తొలగిపోనుగాక, దేవుడు ఒక కార్యము చేయనుగాక, మరి తెరవబడునుగాక అని ప్రార్థిస్తున్నాను పిల్లరా. ఇక్కడ చూస్తే మరి బిగబట్టవద్దని దక్షిణ దిక్కుకు ఆజ్ఞ ఇచ్చేదను. నిజమే, దుష్టుడు వాడి పని ఏంటంటే మరి ఆశీర్వాదాన్ని, స్వస్థతను, అనారోగ్యాన్ని మన జీవితంలో కొన్ని ఆటంకం కలిగేలాగా బిగబట్టడానికి ప్రయత్నం చేస్తాడు. అయితే అన్ని నామాల కంటే పై నామము గల యేసు నామములు ఏది కూడా అసాధ్యమైంది లేదు ప్రియులరా. అవన్నీ మీ జీవితంలో తెరవబడునుగాక. చూడండి, యెషయా గ్రంథం 46:11 చూస్తే, తూర్పు నుండి క్రూర పక్షిని రప్పించుచున్నాను, దూరదేశం నుండి నేను యోచించిన కార్యము నెరవేర్చువాని పిలుచుచున్నాను, నేను చెప్పి ఉన్నాను దానిని నెరవేర్చదును, ఉద్దేశించి ఉన్నాను సఫలపరచదును. మరి దేవునికి వాక్యం అంటుంది, నేను చెప్పి ఉన్నాను దానిని నెరవేర్చదును. ఏమని ప్రభు మనకు సెలవిస్తున్నట్టే, బిగబట్టవద్దు అని ఆజ్ఞ ఇచ్చుచున్నాడంట. దక్షిణ దిక్కుకు ఆజ్ఞ ఇస్తున్నాడు, పడమటి నుండి నిన్ను రప్పించదను, అప్పగింపుమని ఉత్తర దిక్కుకు ఆజ్ఞ ఇచ్చేదను. ఏవైతే మరి మీ జీవితంలో రావటం లేదు, ఏ బ్లెస్సింగ్ అయితే ఆలస్యం అవుతుందో, ఏ స్వస్థత అయితే మీ జీవితంలో చూడలేకపోతున్నారు, ఏ ఆర్థిక సమస్య మిమ్మల్ని కలత పెడుతుందో, బిగబట్టవద్దని దేవుడు ఆజ్ఞ ఇస్తున్నాడంట. ఇక్కడ చూస్తే, నేను చెప్పి ఉన్నాను దానిని నెరవేర్చదును, ఉద్దేశించి ఉన్నాను. దేవుడు ఉద్దేశించగా, దేవుడు చెప్పగా, దేవుడు ఆక్షేపించగా ఏది కూడా మరి ఆటంకం ఉండదు పిల్లరా. మరి ఈ లైవ్ ద్వారా ప్రభు మీతో మాట్లాడుతున్నాడని నమ్ముతున్నాను. మరి మీరు చూసి
దేని కొరకైతే ఇన్ని దినాలు ఎదురు చూస్తున్నారో అది మీ జీవితంలో జరుగునుగాక, ఆ కార్యము జరుగునుగాక. మరి అపవాది దాని కార్యం క్రీస్తు యేసు నామములో మీ జీవితం నుంచి తొలగునుగాక. మరి ఇక్కడ చూస్తే ప్రకటన గ్రంథములో ఒక మాట ఉంది ప్రియులరా, 3వ అధ్యాయం 7వ వచనం చూస్తే, ఫిలిప్పీలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయము, దావీదు తాళము చెవి కలిగి ఎవడును వేయలేకయు తీవాడును, ఎవడును వేయలేకుండా మరి వేయువాడును నైనా సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమైనను నీవు నా వాక్యము గైకొని నా నామము ఎరగననలేదు. మరలా అంటున్నా, దావీదు తాళము చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయువాడును. దేవుడు తెరవగా, దేవుడు మూయగా, మరి దేవుడు తెరవగా దాన్ని ఎవరు కూడా మరి మూయలేరు. ఆయన మూయక ఎవరు కూడా తెరవలేరు పిల్లరా. మీరు ఇక్కడ చూస్తే బైబిల్ అంటుంది, దావీదు యొక్క తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయువాడును. అవును, అపవాది మన జీవితంలో అనేక డోర్స్ని మరి అనేక ఆశీర్వాదాలని ఆటంకపరచడానికి, మనకు రావాల్సిన దాన్ని, మనకు కావలసిన దాన్ని మన జీవితంలో కలగకుండా ఆపివేయడానికి ప్రయత్నము చేస్తాడు. బైబిల్ ఏమంటుందంటే, దావీదు యొక్క తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీవాడు, ఆయన తీయగా ఎవడు కూడా ముయ్యలేడు పిల్లరా. మరలా అంటున్నాడు, జీవితంలో ఏది ముయ్యబడ్డదో, ఏది తెరవబడతలేదో, ఎక్కడ బిగబట్టబడిందో, ఏది నీ జీవితంలో రాకుండా మరి ఆగిపోయిందో, దాన్ని బట్టి కలత, కలవరం, దుఃఖముతో బాధపడుతున్నావో, మరలా అంటున్నా, ప్రతి అపవాది బిగబట్టింది ప్రతిది కూడా యేసుక్రీస్తు నామములో నీ జీవితములో అవును తెరవబడునుగాక. తప్పక మీ జీవితాన్ని యేసయ్య తృప్తిపరుస్తాడు, సంతోషింపజేస్తాడు పిల్లరా. మరి ఆనందించేలాగా, నువ్వు ఫలించేలాగా, నువ్వు దీవించబడేలాగా, నువ్వు ఆశీర్వదించబడేలాగా, ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నావా, వివాహము కొరక, లేదా నీ కుటుంబం యొక్క మరి ఆశీర్వాదం కొరక, లేదా ఒక ఇల్లు కావాలని చూస్తున్నావా, లేదా నీ ప్రియులు, నీ ఇంటి వారు రక్షణ పొందాలని కోరుకుంటున్నావా, ఏదేమైనా కానీ ప్రభు నీ జీవితంలో ఒక మంచి కార్యము చేయడానికి ఇష్టపడుతున్నాడు పిల్లరా. మరి ఇక్కడ చూస్తే 145 అధ్యాయం 14 వచనం కీర్తన గ్రంథం ఉంది, యెహోవా పడిపోవారందరినీ మరి ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారిని లేవనెత్తువాడు, సర్వ జీవుల యొక్క కనులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వాటికి ఆహారం ఇచ్చుచున్నావు, నీవు గుప్పిలి విప్పగా ప్రతి జీవి యొక్క కోరికను తృప్తిపరచుచున్నావు. నిజమే పిల్లరా, చూడండి, ఈ ఆకాశ పక్షులను చూడండి, ప్రతి జీవిదంట, ప్రతి జీవిని దేవుని యొక్క వాక్యం అంటే సర్వ జీవుల యొక్క కనులు నీ వైపు చూచుచున్నవి. నిజమే పిల్లరా, మన ప్రార్థనలు దేవుని వైపు చూడాలా, దేవుని కొరకు ఎదురు చూడాలా. పడిపోయిన వాడిని ఉద్ధరించేవాడు, కృంగిపోయిన వాడిని లేవనెత్తువాడు. లైవ్ ద్వారా ఒకవేళ నీ జీవితంలో కృంగిపోయి ఉండవచ్చు, అయితే వాక్యం అంటుంది, కృంగిన వారిని లేవనెత్తువాడు, పడిపోయిన వారిని ఉద్ధరించేవాడంట, సర్వ జీవుల యొక్క కనులు నీ వైపు చూచుచున్నవి. ఓహ్, ఎంత అద్భుతమైన కార్యం. మన ప్రభు కొరకు ఎదురు చూస్తున్న మీ జీవితంలో బిగబట్టిన ప్రతిది కూడా క్రీస్తు యేసు నామములో తెరవబడునుగాక. ఎవ్రీ ఫైనాన్షియల్ డోర్ బి ఓపెన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రతి సాటానిక్ లేదా అపవాది, సాతాను లేదా దుష్టుడు, మోసపరచువాడు, అబద్ధికుడు, సాతాను మీ జీవితంలో ఎక్కడైతే అపవాది మీ జీవితంలో మీకు రావలసిన దాన్ని ఏదైతే రాకుండా విరోధిస్తుందో, ఏది ఆపివేస్తుందో, ఏది మీ జీవితంలో మిమ్మల్ని మీరు సంతోషింపకుండా ఏది మీ జీవితంలో బిగబడుతుందో, యేసు నామములో అది ప్రతిదీ తొలగిపోనుగాక. అపవాది బిగబడతాడు పిల్లరా, కానీ దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా? మన ప్రభు ఎటువంటి ప్రభు తెలుసా? బైబిల్ అంటుంది, సర్వ జీవుల యొక్క కన్నులు నీ వైపు చూచినవి, తగిన కాలమందు, కావలసిన సమయములో, తగు కాలములో, తగిన కాలములో నువ్వు ఆహారం ఇచ్చుదువు. నువ్వు గిప్పిలి విప్పి, నీ చేతులు విప్పి, అవును నీ గుప్పిలి విప్పి ప్రతి జీవి యొక్క కోరికను తృప్తిపరచుచున్నావు. మరలా అంటున్నా, ఈ లైవ్ ద్వారా
మీ కోరిక ఏమవుతుందో, స్వస్థత కొరకు కావచ్చు, మరి లేకపోతే ఉద్యోగం కొరకు కావచ్చు, వివాహం కొరకు కావచ్చు, పిల్లల కొరకు కావచ్చు, ప్రమోషన్ కొరకు కావచ్చు, ఇల్లు కట్టుకోవాలని కావచ్చు, మందిరము కట్టాలని కావచ్చు, ఒక సొంత స్థలం, లేదా నీ ప్రియులు, నీ ఇంటి వారు మారు మనసు రక్షణ పొందాలని, త్రాగుడి నుంచి, బలహీనత నుంచి, పాపం నుంచి విడుదల పొందాలని కావచ్చు. మేబీ ఏదైనా కానీ దేవుని యొక్క వాక్యం అంటుంది, నీవు నీ గుప్పిని విప్పి, ఏదో ఈ ఆహారమే కాదు, వస్త్రాలే కాదు, లేదా మనకు కావలసిన డబ్బే కాదు పిల్లరా, ఆయన గుప్పిని విప్పినప్పుడు ప్రతి జీవి, దేవుని యొక్క వాక్యం అంటుంది, ఆయన ప్రతి జీవి యొక్క కోరికను తృప్తిపరుస్తాడంట. ఎంత అద్భుతమైన కార్యం. అవును ప్రియులరా, ఆయన గుప్పిలి విప్పినప్పుడు ఆయన బిగబట్టడు. మరి ఎవరు బిగబడతారు? సాతాను. నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తావో, మరలా అంటున్నా, నువ్వు ఎప్పుడైతే ఉపవాసం ఉండి ప్రార్థిస్తావో, నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గర గోజాడుతావో, బిగబట్టిన ప్రతిదీ కూడా యేసు నామములో ఈ 22 నీ జీవితంలో తెరవబడునుగాక. ఎన్ని సంవత్సరాల నుంచో మరి ఎదురు చూస్తున్నా నీ జీవితంలో అది ఏదైనా కానీ నువ్వు ఎదురు చూస్తున్నది ప్రభు నీ జీవితంలో అనుగ్రహించునుగాక. ఒకవేళ వ్యాపారమా, లేదా ఉద్యోగమా, మరలా అంటున్నా, లేదా నీ జీవితంలో ఫైనాన్షియల్ ప్రాబ్లమా, అప్పు చేత బాధపడుతున్నావా, అనారోగ్యము చేత, లేదా మనసులో నెమ్మది లేక, శాంతి లేక, సమాధానం లేక, మరి నీకు రావాల్సినవి బిగబట్టి అలాగే మరి నీ జీవితం కొన్ని ఏండ్లు అవుతూ ఉండవచ్చు. అయితే ఈ లైవ్ ద్వారా మీ జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని ప్రభు చేయబోతుండండి. ఇదిగో నీ ఎదుట తలుపు తీసి ఉంచున్నాను, దానిని ఎవ్వడు వేయ నేరడు. అవును ప్రియులరా, ఆయన తెరిస్తే, మనలా అంటున్నా, ఆయన గుప్పిలి విప్పితే, ఆయన తెరవగా, ఆయన డోర్స్ ఓపెన్ చేస్తే, మహిమ ద్వారాలు ఆయన తెరిస్తే, ఆయన తన మహిమ గల గుప్పిలు విప్పినప్పుడు, ఆయన శక్తి గల గుప్పిలు విప్పినప్పుడు బిగబట్టేది ఏది ఉండదు. తూర్పు దిక్కుకు ఆజ్ఞాపిస్తున్నాడు, అప్పగించము. నా బిడ్డలకు ఏమైతే రావాలో దాన్ని అప్పగించము. దక్షిణ దిక్కుకైనా బిగబట్టవద్దని ఆజ్ఞ ఇచ్చుచున్నాను. అవును, దుష్టుడు ఒకవేళ నీ జీవితంలో నీకేం కావాలో రాకుండా అడ్డుపడుతున్న ప్రతి బిగబట్టింది యేసు నామములో లూస్ అవునుగాక. యేసు క్రీస్తు నామములో ప్రవచిస్తున్న మీ జీవితంలో ఏదైతే దుష్టుడు బిగబడుతున్నాడు, దుష్టుడైన సాతాను ఏదైతే మీ జీవితంలో కలగకుండా, మీరు సంతృప్తి నొందకుండా, సంతోషించకుండా, ఆనందించకుండా, మరలంటున్నా మీ జీవితంలో దుఃఖపడేలాగా చేస్తుండో అదంతా వెళ్ళిపోనుగాక. అవును ప్రియులరా, ప్రభు గొప్ప కార్యము చేస్తున్నాడు. ఇక్కడ చూస్తే మత్తయి సువార్త 16వ అధ్యాయం 17వ వచనం చూస్తే, అందుకు యేసు, బరియోనాను ధన్యుడవు, పరలోకమందు నా తండ్రి, అవును ఈ సంగతి నీకు బయలుపరచను అని చెబుతూ ప్రభున్, పాతాళలోక ద్వారములు ఈ బండ మీద నా సంఘము కట్టుదును, పాతాళలోకము ద్వారములు దాని ఎదుట నిలవలేరవని నీతో చెబుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళము చెవులు నెక్కించుచున్నాను. నువ్వు భూలోకమందు దేన్ని బంధించదవో అది పరలోకమందు బంధింపబడును, భూలోకమందు దేన్ని మరి విప్పెదవో అది పరలోకమందు విప్పబడును. ఇక్కడ చూస్తే పేతురు గారితో ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క వాక్యం అంటుంది, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. సంఘానికి ఒక బలమైన అధికారం ఇస్తున్నాడు, ఒక అథారిటీ ఇస్తున్నాడు. దేవుని యొక్క వాక్యం అంటుంది, ఇక్కడ సీమోన్తో అంటున్నాడు, పాతాళ లోకం యొక్క ద్వారములు నీ ఎదుట నిలవలేరవని నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు చుచున్నాను. నువ్వు భూమి మీద దేన్ని బంధించదవో అది పరలోకమందు బంధించబడును, భూమి మీద దేన్ని తెరిచదవో అది పరలోకమందు విప్పబడినట. విప్పుటకు, బంధించుటకు దేవుని సంఘానికి అధికారం ఉంది. ప్రతి నెల నువ్వు కాపు కాయగలవు పిల్లరా, ప్రతి నెల నువ్వు దీవించబడగలవు, ప్రతి దినం ఆశీర్వదించబడగలవు. దేవునికి వాక్యం అంటుంది, బంధించుటకు, విప్పుటకు దేవుని బిడలకు అధికారం ఉంది, దేవుని బిడలకు అథారిటీ ఉంది. ఇక్కడ చూస్తే పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చుచున్నాను. దేన్ని బంధిస్తావో అది బంధించబడినట్ట, దేన్ని తెరుస్తావో తెరవబడినట్ట. అవును, ఆయన సంఘానికి ఇటువంటి ఆధిక్యతనిచ్చాడు పిల్లరా. సంఘం అనగా నీవు నేనే, మనమందరం పిల్లరా. ప్రభుని అంగీకరించిన వారు, రక్తములో కడగబడ్డవారు ఎంత అథారిటీ కలిగి ఉన్నారు.
ప్రతి వ్యాధి మీద, బలహీనతల మీద, భయాల మీద, క్యాన్సర్ మీద, ఎయిడ్స్ మీద, రకరకాల సమస్యల మీద, కిడ్నీ సమస్యలు, అనేక రకాల సమస్యల మీద దేవుడు అధికారం ఇచ్చాడంట. భూమి మీద దేన్ని నువ్వు బంధిస్తావో అది బంధించబడినట్ట, భూమి మీద దేన్ని తెరుస్తావో తెరవబడినట్ట. ఎంత ఆధిక్యత పిల్లరా, నిజమే. అందుకే ఏలియా ప్రార్థించినప్పుడు వర్షం ఆగిపో అంటే, మంచైన వర్షమైనా కురవద్దంటే కురవలేదంట. మరలా 3.5 సంవత్సరాల తర్వాత మరలా ప్రార్థించగా, ఏలియా మరలా ప్రార్థించగా విప్పబడింది, ఆకాశము తెరవబడింది. ఎంత ఆశ్చర్యమైన కార్యం. మరి లైవ్ ద్వారా మీ జీవితంలో కూడా దేవుడు ఒక బలమైన కార్యం చేయబోతున్నాడు. ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నావు, వివాహం కొరకు ఎదురు చూస్తున్నావా, పిల్లల కొరకు ఎదురు చూస్తున్నావా, నీ జీవితంలో ఏదో ఒక ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తున్నా, మీ జీవితంలో అనేక ఏళ్ళ నుంచి బ్రదర్ ఇంకా మా జీవితంలో ఈ కార్యం చూడలేకపోతున్నాను, ఈ గొప్ప కార్యం చూడలేకపోతున్నాను, ఈ అద్భుతం చూడలేకపోతున్నాను, ఈ స్వస్థతను పొందలేకపోతున్నాను అయ్యా, నేను అనుకున్న ఈ పని జరగట్లేదయ్యా, ఇది కట్టాలనుకుంటున్నాను కట్టలేకపోతున్నాను, ఈ అప్పు తీర్చుకోలేకపోతున్నాను, ఈ ఇల్లు కట్టలేకపోతున్నాను. ఈ విధంగా అనేకం బిగబట్టి నీ జీవితంలో ఉండి ఉండవచ్చు పిల్లరా. దీని ద్వారా సంతోషాన్ని, సమాధానాన్ని కోల్పోయి ఉండవచ్చు, కృంగిపోయి ఉండవచ్చు, నిరాశతో ఉండవచ్చు. దేవునికి వాక్యం అంటుంది, పడిపోయిన వాడిని ఉద్ధరించేవాడంట, కృంగిపోయిన వాడిని అవును లేవనెత్తువాడని దేవునిక వాక్యం అంటుంది. దావీదుక తాళపు చెవులు నీకిచ్చుచున్నాను. తాళపు చెవులు కలిగిన వాడు ఈ విధంగా అంటున్నాడు, అవును ఇదిగో నీ ఎదుట తలుపు తీసి ఉంచున్నాను. ఈ 22 ఏది నీ జీవితంలో బిగబట్టేది లేదు. మరలా అంటున్నాం, ఏది కూడా బిగబట్టలేదు, ఏది కూడా బిగబట్టడానికి సాహసించలేదు. ఎందుకంటే ఆయనే నీ ముందు నడుస్తున్నాడు, నీకు తోడైనాడు పిల్లరా. భయపడకుము, నేను నీకు తోడైనని దేవుని యొక్క వాక్యం అంటుంది పిల్లరా. నిజమే. ఇక్కడ చూస్తే మరి 16-17 సంఘానికి పాతాళ లోక ద్వారములు నీ ఎదుట నిలవలేరవని నీతో నిశ్చయముగా చెబుతున్నాను, నీతో చెబుతున్నానని దేవుని యొక్క వాక్యం అంటుంది పిల్లరా. నిజమే. మరి భూలోకమందు ఇద్దరు ఏకీభవించి దేని బంధిస్తారో అది బంధించబడినట్ట, దేని తెరుస్తారో తెరవబడినట్ట. మరి అపవాది ఏదైతే నీ జీవితంలో బిగబట్టిందో యేసు నామములో అది లూస్ అవును గాక, ఆ కార్యం లూస్ అవును గాక, విడుదలవును గాక, ఆ కార్యం జరుగును గాక. మన బలమైన కార్యం క్రీస్తు యేసు నామములో నీ జీవితంలో, నా జీవితంలో జరుగును గాక. మరి యోవేలు 2:21 చూస్తే, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. ఈ సంవత్సరం ఇచ్చిన ప్రామిస్ అదే పిల్లరా. దేవుడు గొప్ప కార్యములు చూతు అని దేవుడు వాగ్దానం చేశాడు. ఇక్కడ అంటున్నాడు, దేశమా భయపడక సంతోషించు గంతులు వేయి. ఎందుకంటే ఇక బిగబట్టేది ఏదీ లేదు. దేవునికి వాక్యం అంటుంది, యెహోవా గొప్ప కార్యము చేశాను. చేస్తాడు కాదండి, చేశానట. నీ జీవితంలో దేన్నైతే మరి కావాలని కోరుకుంటున్నామో అది ఆల్రెడీ డన్. అవును, శిలువ ద్వారా సమస్తం ముగించబడ్డది. నీ పాపములు తీసివేయబడ్డాయి. రక్తముతో నువ్వు కడుక్కోవచ్చు పిల్లరా. నీ పాపాలని క్షమించడానికి, నీ వ్యాధులు తొలగించడానికి, నీ బలహీనతలు తీసివేయడానికి నిశ్చయముగా ఆయన బాధించబడ్డాడు, ఆయన శ్రమ పెట్టబడ్డాడు, ఆయన కొట్టబడ్డాడు. ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత. అంతేకాదు పిల్లరా, నీ పేదరికాన్ని, నీ శాపాన్ని, నీ రోగాన్ని, నీ వ్యాధిని, నీ బలహీనతను, ఇన్ఫర్మిటీస్ అనగా నీకున్న బలహీనత, నీకున్న ప్రతీది కూడా నిశ్చయముగా నిజముగా యేసయ్య ఆ శిలువలో తనెంతో బాధించబడి నీ అన్ని కూడా యేసయ్య తీసుకున్నాడు. ఇక్కడ అంటున్నాడు, పశువులారా భయపడకుడి, ఇక బిగబట్టేది ఏది లేదు. గడ్డి బిలలో పచ్చగా మొలుచును, చెట్లు ఫలించును. దేవునికి వాక్యం అంటుంది, అంజురపు చెట్లు, ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించునట. ఓ వాట్ ఈ వండర్ఫుల్ గాడ్. ఈ 12 months జనవరి నుంచి డిసెంబర్ వరకు మరలా అంటున్నా, ప్రతి నెల కాపు కాయుదుగాక, ప్రతి నెల ఫలించుదుగాక, ప్రతి నెల ఒక న్యూ మిరకల్ చూచుదుగాక, ఒక గ్లోరియస్ థింగ్ అవును జరుగునుగాక. నీ జీవితంలో వివాహాలు కానటువంటి వారు వివాహాలు జరుగునుగాక, ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగం దొరుకునుగాక, పిల్లలు లేనటువంటి వారికి యేసు క్రీస్తు నామములో పిల్లలు కలుగునుగాక. ఈ 12 months డిఫరెంట్గా
అవును, 12 గొప్ప కార్యములు చూచుదువుగాక. నాట్ ఫర్ 12, ఇంకా అంతకంటే ఎక్కువ కూడా విశ్వాసం ఉంటే పొందొచ్చు. మరి ఇక్కడ చూస్తే, దేశమా భయపడకు, సంతోషించి గంతులు వేయి. ఇక్కడ అంటున్నాడు, యెహోవా గొప్ప కార్యములు చేసెను. ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులను చూసి లోకమంతా మరి అనేకులు మరి వాటిని కోల్పోయారు. కొంతమంది తన ప్రియులను కోల్పోయారు. కొంతమంది వ్యాపారంలో నష్టపోయారు. పిల్లరా, ఉన్నవన్నీ అమ్మేసుకున్నారు. కొంతమంది వేరే ప్రాంతానికి తరలిపోయారు. ఎంతో నష్టం, ఎంతో కష్టం. తన సొంత ఇంటి వారు, మరి ప్రియమైన వారు కోల్పోయి దుఃఖపడుతున్న వారు ఉండొచ్చు. కొంతమంది అప్పుల పాలై ఉండొచ్చు. వ్యాధులను బట్టి, సమస్యలను బట్టి ఎన్నో సమస్యలు, ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఉండవచ్చు. ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు, దేశమా భయపడకు, సంతోషించి గంతులు వేయి, యెహోవా గొప్ప కార్యములు చేసెను. ఇక్కడ అంటున్నాడు, పశువులారా భయపడకుడి, గడ్డి బీలలో పచ్చగా మొలుచును, చెట్లు ఫలించును, అంజురపు ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించునంట. ఈ సంవత్సరం మీ జీవితంలో సమృద్ధిని చూడగలవు. అయ్యో ఏమీ లేదే, ఏం జరగట్లేదే, ఏం కావట్లేదే, ఎటువంటి కార్యాన్ని చూడలేకపోతున్నాను, మరి నా శరీరంలో ఉన్న వ్యాధి తొలగట్లేదే, ఇంకా నా బీపీ షుగర్ నార్మల్ కావట్లేదే, లేదా కిడ్నీ సమస్య అలాగే ఉంది, నా జీవితంలో ఈ సమస్య ఇలాగే ఉంది అని ఒకవేళ చింతపడుతూ వాక్యాన్ని వింటున్నవేమో. మరి అలా అంటున్నా, ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడండి. అవును, సియోను జనులారా ఉత్సహించుడి, మీ దేవుడిని యెహోవా యందు సంతోషించుడి. దేవుని యొక్క వాక్యం అంటుంది, బైబిల్ అంటుంది. అవును, సంతోషించండి, ఆనందించండి. బైబిల్లో చూస్తే, తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించను, వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షం, కడవరి వర్షం మీకు అనుగ్రహించను, కొట్లు ధాన్యముతో నిండునంట, క్రొత్త ద్రాక్ష రసము, క్రొత్త తైలము గానుగలోకి అవును పొరలి పారునట. మీరు కడుపార తిని తృప్తి నొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలు, గొంగలి పురుగులు, చీడ పురుగులు, పసర పురుగులు అను మహాసైన్యం తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును. నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునందరు. ఇక్కడ చూస్తే యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం రాయబడింది. పిల్లరా, క్రొత్త ద్రాక్షరసం, క్రొత్త తైలం మీ గానుగల నుండి పొరలి పారునంట. దేవునికి వాక్యం అంటుంది, క్రొత్త ద్రాక్షరసం, న్యూ వైన్, న్యూ థింగ్. మరలా అంటున్నా, న్యూ చేంజెస్, నూతన ద్వారాలు, న్యూ డోర్స్. బైబిల్ చూస్తే క్రొత్త ద్రాక్షరసం, క్రొత్త తైలం నీ గానుగలోంచి పొరలి పారును. నీ సంఘాన్ని దేవుడు దీవిస్తాడు. అనేక జనములేట నిన్ను నిలబెడతాడు. దేశమంతా నిన్ను వాడుకుంటాడు. దేశాన్ని నీకు అప్పగిస్తాడు. పిల్లరా, బైబిల్లో చూస్తే ఇక్కడ అంటున్నాడు, నీ క్రొత్త ద్రాక్షరసం, క్రొత్త తైలం నీ గానుగ నుండి పొరలు పారును. మీరు కడుపార తిని తృప్తి నొంది, ఇంతవరకు తృప్తి నొందలేదా? తృప్తి నొంది మీ కొరకు వింత కార్యములు చేసిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలు, గొంగలి పురుగులు అను పసర పురుగులను, చీడ పురుగులను మహాసైన్యం తినివేసిన పంట, బిగబట్టిన పంట, కోల్పోయిన పంట, దేవుని యొక్క వాక్యం, తినివేసిన మన సంవత్సరాల పంటను మరలా మీకిత్తును. నా జనులు ఇక ఎన్నటికి కూడా సిగ్గునందరు. ఓ వాట్ ఏ వండర్ఫుల్ గాడ్. మరలా అంటున్నా, ఒకవేళ సిగ్గుపడుతున్నావా, అవమానపడుతున్నావా, నా ప్రార్థనకు జవాబు రావట్లేదు, గత సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఏమీ జరగట్లే, ఏం చేయాలో ఏమీ అర్థం కావట్లే అని ఈ లైవ్ వీక్షిస్తున్నావా? మరలా అంటున్నా, నీ ఆర్థిక పరిస్థితులన్నీ మార్చబడునుగాక. అపవాది ఏదైతే మీ జీవితంలో బిగబట్టిందో ప్రతిదీ యేసు క్రీస్తు నామములో తెరవబడునుగాక. మరలా అంటున్నా, దేవుడు అద్భుత రీతిగా మీ జీవితంలో తెరవడానికి ఇష్టపడుతున్నాడు. ఎప్పుడైతే ప్రార్థిస్తావో అన్నీ తెరుచుకుంటాయి. పిల్లరా, బిగబట్టినవన్నీ కూడా తెరవబడతాయి. మరలా అంటున్నా, ఎప్పుడైతే నువ్వు అధికారముతో ఆజ్ఞాపిస్తావో, దేవుని అధికారముతో ఆజ్ఞాపించి, అవును, ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తావో నిజంగా తెరవబడితే ప్రభు కొరకు నువ్వు ముందుకొచ్చి నీ విత్తనాన్ని దేవుని కొరకు నువ్వు విత్తినప్పుడు నిజమే నీ ఆర్థిక పరిస్థితులన్నీ కూడా నీ జీవితంలో అద్భుత రీతిగా దిగబట్టినవన్నీ కూడా ఆశీర్వాదాలన్నీ తెరవబడతాయి. పిల్లరా, మరి బైబిల్ కనుక చూస్తే అపోస్తల కార్యములు 12వ అధ్యాయంలో చూస్తే పేతురు చెరలో ఉన్నారు.
తన చుట్టంట అనేకులు 16 మంది సైనికులు మధ్యలో ఉన్నాడు పిల్లరా. చెరసాల మూసివేయబడింది, సైనికులు మరి చుట్టూ ఉన్నారు. మొదటగా యాకోబుని చంపారు, కానీ సంఘం అతని కొరకు అత్యాసక్తిగా ప్రార్థిస్తుంది. సడన్లీ దేవుని యొక్క దూత, దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క మహిమ మరి ఎక్కడైతే పేతురు ఉన్నాడో పేతురు గదిలో ప్రకాశించగా తలుపులు తెరుచుకుంటున్నాయి, బంధకాలు తెగిపోతున్నాయి. ఒక ద్వారం వెంబడి ఒక ద్వారం తెరుచుకుంటూ బయటికి వెళ్ళిపోతున్నాడు పిల్లరా. ఇదేదో దర్శనం అనుకుంటున్నాడు, ఇదేదో కళా దర్శనం అనుకుంటున్నాడు. నిజంగా మరి ఎక్కడైతే రోదే అనే చిన్నది ఆ స్వరాన్ని గుర్తుపట్టి ఎక్కడైతే మరి పేతురు వెళ్ళాడో అక్కడికి వెళ్ళినప్పుడు సంఘమంతా ఆశ్చర్యపడిపోయారు. ఏంటి, ఎలాగొచ్చావు? మొదటగా నమ్మలేదు, స్వరాన్ని గుర్తుపట్టలేదు. కానీ రోదే చిన్నది గుర్తుపట్టి తిరిగి చూసినప్పుడు పేతురు పిల్లరా మరి చెరసాలలో వేయబడ్డాడు, బంధింపబడ్డాడు, మూసివేయబడ్డది. అవును, చుట్టూ సైనికులు. మరి యూదులందరూ కూడా మొదటగా యాకోబుని చంపిన తర్వాత తదుపరి పేతురును కూడా చంపాలని ఇదిని కలిగి ఉన్నారు. మరి అత్యాసక్తితో ప్రార్థించగా, సంఘమంతా కూడా కన్నీరు విడిచి ప్రార్థించగా తలుపులు తెరుచుకుంటున్నాయి. తలుపులు తెరుచుకున్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం. దూత వెళ్ళింది, చెరసాల మరి తలుపులు తెరుచుకుంటున్నాయి, తన సంఖ్యలు తెగిపోయినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. మరలా అంటున్నా, మీ జీవితంలో మీ ఏవైతే బిగబట్టిన సమస్యలు ఉన్నాయో, ఏ కష్టాలు ఉన్నాయో, వ్యాపారములు, మీ ఆర్థిక పరిస్థితులు, అనారోగ్య పరిస్థితులు ఏమైతే మీ జీవితాన్ని బిగబట్టి మరి అనేక సంవత్సరాలు బాధిస్తున్నాయో అవన్నీ ఈ సంవత్సరం మీ జీవితంలో తెరవబడునుగాక. యేసు క్రీస్తు నామములో తెరవబడునుగాక. ఇక్కడ చూస్తే పేతురికి అర్థం కావట్లేదు, ఏదో దర్శనం అనుకుంటున్నాడు. అత్యాసక్తి కలిగి సంఘం ప్రార్థించినప్పుడు తన చెరులో నుంచి బయటకు వస్తున్నాడు. బంధకాలు తెగిపోతున్నాయి, తలుపులు అవంతనవే తెరుచుకుంటున్నాయి. దూత ముందుగా నడుస్తుంటే పిల్లరా మరి చక్కటి తలుపులు అలా తెరుచుకుని ద్వారము తెరవబడి ముందుకు వెళ్ళిపోతున్నాడు. ఎంత ఆశ్చర్యమైన కార్యం! మీ జీవితంలో కూడా అలాగూ జరుగునుగాక. అపవాది బిగబట్టిన ప్రతిదీ యేసు క్రీస్తు నామములో మీ జీవితంలో తెరవబడునుగాక. ఇక్కడ అంటున్నాడు, దేశమా భయపడకిగా, ఎందుకంటే మీ కొరకు తెరవబోతున్నాడు నూతన ద్వారాలు, నూతన కార్యాలు, నూతనమైన అవకాశాలు, నూతన వ్యాపారాలు, నూతనమైన అద్భుతాలు మీ జీవితంలో జరిగించాలని కోరుకుంటున్నాడు. గొప్ప కార్యములు చేయాలని యేసయ్య కోరుకుంటున్నాడు. ఓ, నేను సంతోషించదు, గంతులు వేస్తావు, తృప్తిపరుస్తాడు ఆయన. ఈ జీవితాన్ని ఆనందింపచేస్తాడు ఆయన. కనుక ఏమాత్రం కూడా కలవరపడాల్సిన అవసరం లేదు, దిగులు చెందాల్సిన అవసరం లేదు, కృంగిపోవాల్సిన అవసరం లేదు. పిల్లరా, బాధతో విచారముతో నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. తప్పక నీ భర్తలో మార్పిస్తాడు ఆయన. నీ కుటుంబం, నీకు ప్రియులు మార్చబడతారు, దేవుని వైపు త్రిప్పబడతారు. ఏ ఆశీర్వాదం ఈ సంవత్సరం నీ జీవితంలో బిగబట్టాలనుకుంటుందో యేసు నామములో అది తొలగిపోనుగాక. అవును, ఆర్థికమైన ప్రతిదీ కూడా నీ జీవితంలోంచి శాపగ్రస్తమైంది. అనారోగ్య సమస్యలు మీ నుంచి దూరం అయిపోవాలని ప్రభుపేట కోరుకుంటున్నాండి. అవును, ప్రతిదీ కూడా మీ జీవితంలో బిగబట్టిన ప్రతిదీ యేసు నామములో తెరవబడునుగాక. ఒకవేళ అలాగుంటున్నావా, అలాగుండి విచారపడుతూ లైవ్ని చూస్తున్నావా, అది నీ కొరకే ఈ సందేశం. ప్రియులరా, ప్రభు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించునుగాక. నిజమే, మరి యాకోబుని ఇక్కడ పేతురుని మరి ఆశ్చర్యంగా చెరలోంచి విడిపించి బయటికి నడిపించి తలుపులు తెరిచి సంఖ్యలు బంధకాలు తీసివేసి స్వేచ్ఛనిచ్చినట్టుగా నీ జీవితంలో నీ సంఖ్యలు, నీ బలహీనతలు, నీ వ్యాధులు నీ ముందు అన్ని త్రోబడి ముందుకే వెళ్ళే గొప్ప కృప ప్రభు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. అపవాది నుంచి వచ్చే ప్రతి భయం, బలహీనత, వ్యాధులు నీ జీవితంలో ఏమవుతున్నాయో, ఏ సమస్య అవుతుందో ఆ సమస్యలన్నీ తీరిపోయి గొప్ప సంతోషం, ఆనందం మీ జీవితంలో కలుగునుగాక. మీ కొరకు ప్రార్థించబోతున్నాండి. పరిశుద్ధమైన తండ్రి, ఎవరైతే లైవ్ని వీక్షిస్తున్నారో ప్రభా, ఏదైతే వారి జీవితంలో అపవాది వారి జీవితంలో బిగబట్టి నాయన తండ్రి ఆపివేస్తుందో, తండ్రి బిగబట్టి ఏ ఆశీర్వాదం అయితే, ఏ దీవెనైతే
ఏ ఆర్థికంగా వారు అభివృద్ధి పొందాలో అది పొందకుండా, వారు ఇంక్రీజ్ అవ్వకుండా, వారు అభివృద్ధి చెందకుండా, వర్ధిల్లకుండా, ఏదైతే వారి జీవితంలో బిగబట్టిన సమస్య ఏదైతుందో, ఏ వివాహం కాకుండా ఏ అపవాది ఏదైతే బిగబడుతుందో యేసు నామములో తెంచబడును గాక, తెగిపోను గాక. ఐ cast out in the name of Jesus. I rebuke in the name of Jesus. యేసు నామములో తెరవబడును గాక. ప్రతిదీ యేసు నామములో ఈ సంవత్సరం అయ్యా ప్రతి నెల గొప్ప కార్యము చూచుదురు గాక. ప్రతి రోజు వారి జీవితంలో అద్భుతము జరుగును గాక. గ్రేట్ అండ్ మైటీ థింగ్స్, గొప్పవి చూతు అన్నావు, గొప్పవి యేసు నామములో చూచును గాక. బలమైన కార్యములు వారి జీవితంలో జరిగించమని, మీరు దీవించమని, మీరు ఆశీర్వదించమని, అలా చేసినందుకు వందనాలు చెల్లిస్తూ, సకల మహిమంతా మీకు చెల్లిస్తూ, ప్రత్యేకంగా ఈ పరిచర్యను అయ్యా మా పరిచర్యలు వారు కూడా పాలిభాగస్తున్న ప్రతి కుటుంబాన్ని, వాయిస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీని, గ్రేస్ టైమ్ చర్చిని, అయ్యా ఇక మందిరాన్ని, ఈ సేవను తండ్రి ప్రేమిస్తున్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరున ఆశీర్వదించమని, చక్కటి ఆరోగ్యాలు దయచేయండి, వారి కుటుంబాలు దీవించండి, వారి ఇంట్లో మార్పు ఇవ్వండి ప్రభా, వారి వ్యాపారాలు దీవించండి, చేతి పనులు దీవించండి, మంచి ఆరోగ్యము దయచేయండి ప్రభా, మనసుకు హృదయానికి నెమ్మది కలిగచేయండి, ప్రతి విధమైన భయం యేసు నామములో తొలగిపోవును గాక. తన చర్చెస్ బ్లెస్ అవును గాక. ప్రతి నైనా అయ్యా మినిస్ట్రీ బ్లెస్ అవునట్లుగా సాయం చేయండి. బలమైన కార్యము జరిగించమని, దీవించమని, ఆశీర్వదించమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ అండ్ ఆమేన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్ చేస్తున్న మీ అందరికీ కూడా నా ప్రత్యేక శుభాలు. అలాగే మరి పరిచర్యను ప్రేమిస్తున్న వారికి ప్రత్యేక వందనాలు. మిమ్మును మీ కుటుంబాన్ని యేసయ్య దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభు ఆశీర్వదించును గాక. ఆమేన్.